ఇలా జపం చేసేటప్పుడు ఆ పురస్చరణ సమయంలో ఎవరితోనూ మాట్లాడకూడదు. గుర్తుపెట్టుకోండి, ఎవరితోనూ మాట్లాడకూడదు, ఎవరిని తాకకూడదు. ఎవరినైనా తాకితే ఏమవుతుందండి? మీ శక్తి అస్తపోతుంది. మీరు చేస్తూ ఉన్నటువంటి జపశక్తి అనేది ఉన్నదే, ఆ శక్తికి అస్త మీ దగ్గర నుంచి పోతుంది. చూడండి, లోకంలో జనం ఎలా ఉంటారు అంటే, మీరేదో ప్రతిరోజు నియమనిష్టలతో జపం చేస్తున్నారు అని తెలిస్తే వాడు దబా వచ్చి మీరు 2 పాదాలు పట్టేసుకుంటారు. అలా పట్టుకొనివ్వకండి. మనం ఏమనుకుంటాం, అబ్బో వాళ్ళు నా కాళ్ళు పట్టుకున్నారు కాబట్టి నేను గొప్పవాడిని అయిపోయాను అని. కాదు, నీ శరీరంలో ఉన్న శక్తి అంతా కూడా నీ పాదముల వేళ్ల చివర నుంచి అలాగే చేతి వేళ్ల చివర ఇక్కడ కూడి ఉంటుంది. ఎప్పుడైతే వాడు పాదాలకి నమస్కారం చేశారో, పాదాలు పట్టుకున్నారో, ఆ శక్తి వాళ్ళైపోతుంది. వాళ్ళ నెత్తి చేపెట్టి ఎప్పుడైతే ఇలా ఆశీర్వదించావో అప్పుడు ఈ చేతి వేళ్ల గుండా నీ శక్తి అనేది వాళ్ళకి పోతుంది. అందుకు వాడు నీకు నమస్కారం చేసేది. అంతేగాని నీ మీద ప్రేమతో కాదు. ఈ మాట గుర్తించండి. వాడు నమస్కారం చేస్తే నేను గొప్పవాడిని అయిపోయాను అని మీరు ఎప్పుడు అనుకోవద్దు. ఈ కారణం చేతనే పీఠాధిపతులు, మఠాధిపతులు వీళ్ళందరూ కూడా ఎవరు తమకి నమస్కారం చేయకుండా చూసుకుంటారు, తమ పాదాలు స్పృశించకుండా చూసుకుంటారు. అలా స్పృశిస్తే తమ శక్తి పోతుందనే సంగతి వాళ్ళకి తెలుసు. సో ఈ పని చేయాలి. ఎవరిని కూడా మనం తాకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు. కనీసం భార్యతో కూడా సాధ్యమైనంత వరకు మాట్లాడకుండా ఉండాలి. భగవన్ నామం తప్పించి ఇంకా ఏ నామం, ఏ మాట కూడా మాట్లాడకూడదు. కేవలం మనం ఉదయము, మధ్యాహ్నము, రాత్రి టిఫిన్ చేయడానికి, భోజనం చేయడానికే నోరు తెరవాలి. మిగిలిన విషయాల్లో నోరు మూసుకునే ఉండాలి. ఆ నోట్లో నుంచి దేవుడి యొక్క నామం మాత్రమే రావాలి, జపం మాత్రమే చేయాలి, ఇంకేం చేయకూడదు. నేల మీదే పడుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి. ఇలాంటివన్నీ అనేక నియమాలు గతంలో చెప్పుకున్నాం మనం. ఇలాంటి నియమాలు పాటిస్తూ ఆ 20 రోజులు, 40 రోజులు దేవతని మనం జపం చేయటమే. దాన్నే మనం పురశ్చరణ అని అంటారు.